హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం పొసెసివ్ సెంటెన్సెస్ని ప్రెజెంట్ టెన్స్లో ఎలా రాయాలి, పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలి, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఎలా రాయాలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పొసెసివ్ సెంటెన్సెస్ అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి పొసెసివ్ టెన్సెస్ క్వశ్చనరీగా మారటానికి, అంటే క్వశ్చన్ ఫామ్లో మారిస్తే ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకు తెలుసు పర్సన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్. మనకు తెలుసు ప్లూరల్ ఏంటి అని కూడా. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఫస్ట్ పర్సన్ తీసుకుంటే మరియు సెకండ్ పర్సన్ ఈ రెండింటిని తీసుకొని దాని పక్కన హ్యావ్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే క్వశ్చనరీ ఫామ్లోకి మార్చేటప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్, ఇక్కడ బాగా చూడాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సింగులర్కి ముందు డూ అనేది రావాలి. డూ. ఇప్పుడు ఇది ప్లేస్ చేస్తూ మనం చెప్తే ఎలా ఉంటుంది అంటే, డూ ఐ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్ మార్క్, డూ యూ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, థర్డ్ పర్సన్ సింగులర్ మనకు తెలుసు హీ, షీ, ఇట్. ఈ మూడు వచ్చినప్పుడు దీని ముందు ఏం రావాలంటే డస్ రావాలి. దీంతోనే ఆకుండా ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ అనేది యాస్క్ బదులు ఏమొస్తుందంటే హ్యావ్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ప్లేస్ చేస్తూ చదివితే ఎలా ఉంటుందో చూడండి. డస్ హీ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్ మార్క్, డస్ షీ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్ మార్క్, డస్ ఇట్ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పర్సన్స్ ప్లూరల్ మనకు తెలుసు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ ఏంటి అనేది. ఈ పర్సన్స్ ప్లూరల్లో ఏది వచ్చినా ఇక్కడ ఏం మారిద్ది, ఏమొచ్చిద్ది అంటే, దీని ముందు మనం డూ ఫామ్ పెడితే సరిపోతుంది. డూ వీ హ్యావ్ మ్యాంగోస్ క్వశ్చన్ మార్క్, డూ యూ హ్యావ్ మ్యాంగోస్ క్వశ్చన్ మార్క్, డూ దే హ్యావ్ మ్యాంగోస్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనం క్వశ్చనరీ ఫామ్లోకి ఎలా మార్చాలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ముఖ్యంగా కేవలం ఈ వీడియోస్ వినటంతోనే సరిపోదు. మీరు ఫస్ట్ వినాలి, సెకండ్ విన్న వాటిని అప్లై చేయాలి. ఎలా అంటే రిటర్న్ ఫామ్లో అప్లై చేయాలి. ఎప్పుడైతే రిటర్న్ ఫామ్లో అప్లై